బ్రెజిల్ నుంచి ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ పేరుతో కంటైనర్లలో ఇతర పదార్థాలతో కలిపి దిగుమతి కావడంతో ఆ కోణంలో సీబీఐ విచారణ చేపట్టింది. అయితే డ్రగ్స్ దిగుమతి కేసులో సీబీఐకి కొత్త భయం పట్టుకుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్లో సీజ్ చేసి ఉంచిన కంటైనర్ భద్రతపై ఫోకస్ పెట్టింది. బ్రెజిల్ నుంచి 6 రకాల నిషేధిత మాదక ద్రవ్యాల అవశేషాలతో డ్రైడ్ ఈస్ట్ విశాఖ పోర్టుకు దిగుమతి అయినట్లు గుర్తించారు. 2 రోజులు నమూనాలు సేకరించాక జడ్జి సమక్షంలో తిరిగి 25,000 కిలోల బ్యాగ్లను కంటైనర్లతో ఉంచి ప్రత్యేక సీల్ వేశారు. ఇది ప్రస్తుతం ఎగ్జామినేషన్ పాయింట్ లో ఉంది. అత్యంత ఖరీదైన సరుకు కావడం, కోర్టులో వివరాలు ప్రవేశపెట్టాల్సి ఉండడంతో కంటైనర్ భద్రతను కీలకంగా భావించారు. అయితే అక్కడి నుంచి తరలించాలని భావించినా సాధ్యపడలేదు. ఈ కంటైనర్ ను ఆల్ వెదర్ ప్రూఫ్ ప్రదేశంలో ఉంచేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సంధ్య ఆక్వా సంస్థపై కేసు నమోదు చేసిన సీబీఐ వ్యక్తుల పాత్రపై, బ్రెజిల్ నుంచి కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని ఎలా నౌక కదిలిందనే దానిపై క్షుణ్ణంగా ఆరా